నిజాలేంటి వాస్తవాలు ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అంశాలు ట్రోల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. వాటిని ఒకసారి చూసే ప్రధానమైన ఘట్టాన్ని అయితే ఒకసారి చూద్దాం. ఊరికి దక్షిణాన ఉరిమేను భూమాయ అంటూ కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ మీ అందరికీ కనబడుతుంది. దీంట్లో చాలా మర్మం ఉంది, అంటే చాలా మర్మం ఉన్నది. తెలంగాణ యావత్తు సమాజం కూడా 4 కోట్ల మంది ప్రజలు కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. మీ జీవితాలతో మన గూడుతో కూడతో పూర్తి స్థాయిలో ఏంది అంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, చేయడానికి ఉపాధి అని ఏ విధంగా అయితే ఒక స్లోగన్తో మనం జీవితాన్ని నడిపిస్తామో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ ఎపిసోడ్కు సంబంధించి చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ప్రధానంగా కూడా మనందరం చూడాల్సిన విషయం ఏంది అంటే ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంది, ఈ 4th సిటీ ఫ్యూచర్ ట్రెండింగ్ ఏంది, అసలు ఏం చేయబోతున్నాడు అనేది రేవంత్ రెడ్డి సర్కార్ అనే విషయాన్ని ఒక నిజాలు బట్టబయలయ్యాయి. అయితే ఈ నిజాలను చూసిన తర్వాత నిజంగా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా చేయొచ్చా, లేకపోతే ప్రభుత్వం మారితే ఈ విధంగా చేస్తుందా అనే కోణంలో చాలా రకాలుగా కూడా అనుమానాలు తావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పటికే హైడ్రా పేరుతోని జీవితాలు ఆగామాగమైపోతున్న పరిస్థితులలో ఈరోజు వీళ్ళు చేసే పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చూస్తాం. రైట్, ఒకసారి చూడొచ్చు. రాష్ట్రం అంతా రియల్ ఎస్టేట్ పడుకున్నది, కానీ అక్కడ మాత్రం ఏదో అలజడి కనబడుతుంది. మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటైనా చూడండి, దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఎటువైపు చూసినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక అంశం కనబడుతుంది. ఏంటి అంటే పూర్తిగా కూడా రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడా ఉండదు. మీరు దిక్కులన్నీ బిక్కటిల్లేలా చూద్దాం. రియల్ ఎస్టేట్ చాలా కామ్గా గాఢ నిద్రలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా హైడ్రా పేరుతో కానీ వివిధ రకాలుగా కానీ పూర్తి స్థాయిలో కూడా రియల్ ఎస్టేట్ నిద్రపోతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ 4th సిటీ అనే కాడ ఏదో ఒక అలజడి అయితే కనిపిస్తుంది. అక్కడ ఏదో ఉంది. బూమ్ చేస్తున్నారా, లేకపోతే బూమ్ రాంగ్ చేస్తున్నారా, లేకపోతే అక్కడ ఏంది అంటే మన గాజు ముక్కలను చూపెట్టి వజ్ర వైడూర్యాలు చేయబోతున్నారా, లేకపోతే వీళ్ళ యొక్క పూర్తి స్థాయిలో కబంధ హస్తాల మీద బందీ అయిపోయిందా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. భూమి కొనే నాదుడేడని అనేక చోట్ల కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ అక్కడ మాత్రం రైతుల ఇండ్ల ముందు కార్లు బారులు తీరుతున్నాయి. ఒకసారి ఆలోచించండి. మనకు అవసరం లేకున్నా కూడా పూర్తి స్థాయిలో వచ్చి బతిలాడి బామాడి ఎందుకు తీసుకుంటున్నారు అనేది పెద్ద ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం భూమి కొనాలంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరా 1 కోటి నుంచి 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 10 కోట్లు పలికిన సందర్భాలు పలు దశలలో పలు ప్రాంతాలలో చూసాం. కానీ ఇప్పుడు 40 లక్షలు, 60 లక్షలు, 80 లక్షలు, కోటి అంటే వామ్మో వద్దు అనే పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడి రైతులకు సంబంధించిన వీళ్ళ ఇండ్ల ముందు మాత్రం తెల్లారేసరికి ఏంది రేంజ్ రోవర్లు, ఆడి కార్లు, BMW కార్లు, ఫార్చునర్లు, ఏదైనా క్రిస్టాలు, ఇవన్నీ కూడా రైతుల ఇండ్ల ముందు ఉంటున్నాయి. అసలు ఏం జరుగుతుంది అని అక్కడి రైతులు కూడా ఆలోచించలేకపోతున్నారు. అన్ని ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు వెలవెలబోతున్నాయి, కానీ అక్కడ మాత్రం ప్రైవేటు పత్రాల మార్పిళ్ళు పంజా విసురుతున్నాయి. ఏంది అంటే బినామీల పేర్లతోని రకరకాలుగా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పూర్తిగా కూడా ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు చేసే ఎపిసోడ్ ఒకటే. ఏంది రైతుల దగ్గరికి పోవాలే, పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళకి నచ్చినట్టుగా పూర్తిగా కూడా అక్కడి రైతులను మభ్యపెడతారా, భయపెడతారా, బామాడతారా తెలియదు. కానీ పూర్తి స్థాయిలో కూడా అక్కడ రైతులకు సంబంధించిన భూములను ఎక్కడికక్కడ అంటే రిజిస్ట్రేషన్లు కాకుండా వీళ్ళ యొక్క ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా కూడా బినామీల పేర్లతో కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రియాలిటీ ఏజెంట్లు బేరాలు రకాల అబోదిబం అంటున్నారు. కానీ అక్కడ మాత్రం ఫామ్ హౌస్లలో ఒప్పందాలు, దందాలు కొనసాగుతున్నాయి. అసలు ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అనేది ఇప్పుడు మీకు చూపెడతా. ఇక రియాలిటీ షో ఇప్పుడు మొదలు పెడదాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ అనుకుంటున్నది ఏమున్నది, ఏం చేస్తారు మాతోని అనేది. ఒక్కసారి చూడరు, దాని పేరే 4th సిటీ. ఇప్పటి వరకు నేను చెప్పిన ఉదాహరణలు అన్నీ కలిపితే ఈ 4th సిటీ ఫ్యూచర్ ట్రెండింగ్ అంటూ కూడా చూడొచ్చు. ఏంటి, అసైన్డ్ భూములకు అగ్రిమెంట్లు కుదురుతున్నాయి, లవాణి పట్టాల రికార్డులు లావంగా మాయమవుతున్నాయి, సీలింగ్ భూములు చిత్రంగా ముడుచుకుంటున్నాయి, ప్రభుత్వ భూములు పదిలంగా వివరాలు దాచుకున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ట్రై సిటీలలో FTL బఫర్, ప్రభుత్వ భూముల పరిరక్షణ అంటూ హడావిడి చేస్తున్న హైడ్రా, HMDA, రెవెన్యూ ఏది అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. IT సిటీ రాయదుర్గంలో ఆక్యుపెన్సీ లేదన్న మెట్రో రైలు ఊరి జనమే లేని ఆ నగరానికి ఉరకలు పెడుతున్నది.
రద్దీయే లేని చోటుకు 300 అడుగుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు పరుగులు తీస్తుందట. రీజనల్ రింగ్ రోడ్ రంగులు మార్చుకుందంట. కొత్త రేడియల్ రహదారులు పరుచుకుంటాయట. కనెక్టివిటింగ్ రోడ్లు కనికట్టు చేస్తాయట. కొత్త ప్రాజెక్టులను అక్కడనే ప్రకటించాలని రియాలిటీ కంపెనీలపై ఒత్తిళ్లు వస్తున్నాయి. సిటీలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా రద్దవుతున్నాయి. నూతన ప్రణాళికలు ఊపిరి పోసుకుంటున్నాయి. భూమి సిద్ధంగా ఉన్న ఫార్మాసిటీ రద్దయింది. సిటీలో రద్దీ ఉన్న ఎయిర్పోర్టు మెట్రో మార్గం మళ్ళీ పోయింది. అకస్మాత్తుగా హైడ్రా అవతరించింది. సిటీలో రియాలిటీ డిమాండ్ బుల్డోజర్లతో తొక్కించింది. వెలుగుల నగరాన్ని కాదని ఇంకా మొదలవని సిటీకి ప్రాజెక్టుల ప్రకటనలు వెలువడుతున్నాయి. స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇలా అన్నీ అక్కడే దారి తీస్తున్నాయి. ఏ మౌలిక వసతులు లేని ఆ చోటకు పెట్టుబడుల ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. రోజుకో కొత్త పేరుతో పెద్దల నోటి నుంచి ప్రమోషన్ యాక్టివిటీ సాగుతున్నది. జర్నలిస్టులు ప్రమోట్ చేస్తే అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఎర్రలు మొదలయ్యాయి. ఇంతకీ ఏంటా కథ? ఆ ప్రాంతం హైదరాబాద్న దక్షిణాన ఉంది. దానికి అప్పటికే 4 ఘనమైన పేర్లతో నామకరణ జరిగింది. 1 రాచకొండ సిటీ, 2 ఫోర్త్ సిటీ, 3 ఏఐ సిటీ, 4 ఫ్యూచర్ సిటీ. పేరైతే ఏదైతేనేం తెర వెనుక ఉన్నది మాత్రం పెద్దలు. 100 ఎకరాలు, కోట్ల దందాలు, ఒప్పందాలు, ఒత్తిళ్లు. 4వ నగరం కింద నలుగుతున్నది నిరుపేదలే. వాళ్ళ భూములను చెరబడుతున్నది పెద్దలు. వస్తుందో రాదో తెలియని ఫోర్త్ సిటీ కోసం ఫ్యూచర్ను కోల్పోతున్నది బడుగు రైతులు. మరి ఈ రంగుల రత్నం తిప్పుతున్నది ఎవరు? కాచుకొని కూర్చున్న రాబందులు ఎవరు? ఇది అందిన కాడికి అమ్ముకునే ఆర్టిఫిషియల్ భూమా, కళ్ళు బయలు కమ్మించే అమరావతి కథ. ఫోర్త్ సిటీ వర్తమానంపై ప్రత్యేకమైన కథనాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఒకసారి చూడండి. ఇక్కడ ఇది పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది రీజనల్ రింగ్ రోడ్ అని మనం పిలుచుకుంటాం. హైదరాబాద్ చుట్టూకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ఉన్నది. ఒకసారి రీజనల్ రింగ్ రోడ్ కథ చూద్దాం. 1 కొండాపూర్ మీదుగా ఎదురుగుగూడెం, గంగారం, పులిమామిడి, అక్నాపురం, హస్తీపురం, చెంగుమోల్ పిఎస్, ఇక మన్నెగూడ, కుత్బుల్లాపూర్, మేడిపల్లి, కలాన్, కన్కలాన్, ఇక వనంపల్లి, చింతల్పల్లి, భూర్గుల, కందివనం, షేర్ రామకృష్ణనగర్, తలకొండపల్లి, దాంతోపాటు ఇటు మేడిగడ్డ, సింగంపల్లి, నల్ల చెరువు, కుమ్మర ఎక్స్ రోడ్, సాయిరెడ్డిగూడెం, బట్లపల్లి, సారంపేట తండా, ఇందుర్తి, లచ్చమ్మగూడెం, సంస్థా నారాయణపూర్, గుడిమల్కాపూర్, చింతల్. ఈ విధంగా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీకు ఇక్కడ గ్రీన్లో కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా ఫైనల్ చేసిన రింగ్ రోడ్ అండి. ఇగో మీకు ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నది ప్రస్తుత సర్కార్కు సంబంధించి కొత్తగా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి వేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మీకు దీన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. రీజనల్ రింగ్ రోడ్కు దీనికి సంబంధించి తేడా ఏమున్నది. ఇగో ఒక్కసారికి ఇక్కడ చూపెట్టు. ఇగో తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇది కనబడుతున్నది కదా. ఇగో ఇది పాత ప్రభుత్వానికి సంబంధించి ఆల్రెడీ ఒక రకంగా ఏంది రింగ్ రోడ్కు సంబంధించి వేసింది. కానీ కొత్త ప్రభుత్వం చూడుర్రి ఎక్కడ ఎంత కొసకపోతుందో ఒకసారి చూడుర్రి. ఎంతమంది భూములకు సంబంధించి సంరక్షించుకునే ప్రాంతం. మరి ఈ మధ్యలో ఈ గ్యాప్ ఉన్నది కదా, ఈ గ్యాప్లో సంబంధించి ఎందుకు రీజనల్ రింగ్ రోడ్డు రూటు మారుతున్నది అనేది ఇప్పటికీ ఆ ప్రాంత బిడ్డలకు అక్కడ ఉన్న ప్రజలకైతే తెలియని పరిస్థితి కనబడుతుంది. రూటు మార్చిన RRR రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్లో మార్పుల మన్నెగూడెం ప్రధాన కేంద్రాలుగా మారిన మ్యాప్. ఆమన్గల్ నుంచి కడతలకు, చేవెళ్ల నుంచి మన్నెగూడెంకి, పాత రూట్ నుంచి పలు చోట్ల పక్కకు జరిగిన అలైన్మెంట్. 189 నుంచి 194కు 5 కిలోమీటర్ల వరకు పెరిగిన దూరం. అలైన్మెంట్ మార్పుల వెనుక అసలు మతలబేంటి అనేది కూడా ప్రచారం జరుగుతుంది. భూదందాకు సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా కూడా 9182777711 నెంబర్కి పూర్తి స్థాయిలో వాట్సాప్ చేయండి. ఈ RRR భూదందాకు సంబంధించి రైట్. ఇప్పుడు అసలు ఏం జరిగింది అన్న కథ అంతా మంచిగానే ఉన్నాయి, అక్షరాలు అద్భుతంగా కనబడుతున్నాయి. మరి ఇది ఏం జరిగింది అనేది మీకు కూడా డౌట్ రావచ్చు. ఈ ఊరికి దక్షిణాన ఉరిమేను భూమాయ అంటూ కూడా బాగానే ఉన్నది, ఏంది కథ అని అనుకోవచ్చు. అయితే మీరు ఒక్కసారి సింపుల్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి ఇది గ్రీన్ లైన్ కనబడుతున్నది కదా, ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇక్కడ గ్రీన్ లైన్ కనబడుతున్నది కదా, ఇది ఒకటి. దీంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో మీకు ఒక బ్లూకు సంబంధించి కనబడుతున్నది ఇది. అయితే గత సర్కార్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేసింది అంటే ఈ అలైన్మెంట్ అనేది ఈ గ్రీన్కు సంబంధించి ఏదైతే ఉన్నదో ఇగో ఇట్లా ఈ దీనికి సంబంధించి ఆల్రెడీ ఇది కన్ఫర్మ్ అయిపోయింది RRR రోడ్డుకు సంబంధించి. కానీ ఇవి కొత్త ప్రభుత్వం వచ్చేసి ఇగో ఈ బ్లూకు సంబంధించి ఉన్న చూడండి, ఈ మధ్యల గ్యాపు 5 కిలోమీటర్ల దూరం పెరిగిందండి.
అంటే 5 కిలోమీటర్ల దూరం ఎందుకు పెంచిల్లు అనేది మీకు క్వశ్చన్ రావాలి. ఆల్రెడీ RRRకు సంబంధించి ఒక ప్రపోజల్ అయిపోయింది, దానికి సంబంధించి అన్ని రకాలుగా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వీళ్ళు చేసేది ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ 5 కిలోమీటర్ల డిఫరెన్స్కు సంబంధించి ఏంటి అనేది కూడా మీరు చూడాలి. 5 కిలోమీటర్ల అలైన్మెంట్ ఎందుకు పెరిగింది అంటే ఇక్కడ ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పెద్దలు అంటే రాబందులు గద్దలెక్క వాలిపోయాయి. ఆ రాబందులు గద్దలెక్క ఎందుకు వాలిపోయాయి అంటే ఇక్కడ భూములను కొనుగోలు చేసి పూర్తి స్థాయిలో కూడా అక్కడ పేద మధ్యతరగతి నా యొక్క లంబాడీ జాతికి సంబంధించిన నా జాతి బిడ్డలు అక్కడ నివాసం ఉంటా ఉంటే వాళ్ళు తెల్లారక ముందే పల్లపుల్ల వేయక ముందుకే కోడి గూయ్య ముందుకే 5 గంటలకే పెద్ద పెద్ద కార్లు దిగుతున్నాయట. అసలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమందినేమో బెదిరించి ప్రలోభాలు పెట్టి ఒత్తిళ్లు చేసి కొంతమంది దగ్గర లాక్కుంటే మరికొంతమందిని నానా రకాలుగా పెడుతున్నారట. ఈ పంచాయతీ RRRకు సంబంధించి అలైన్మెంట్ ఎందుకు మారింది, ఎందుకు మారింది అని ఆరా తీసే ప్రయత్నం చేస్తే దీంట్లోని అద్భుతమైన కోణాలు కూడా బయటపడ్డాయి. అంటే దీని వెనుక కూడా 100 కోట్ల స్కామ్ జరుగుతున్నది అనేది ఒకటి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. వాస్తవాలను పూర్తిగా కూడా మనం ఆలోచించకపోతే ఇందులో జరిగే నిజాలను అబద్ధాలను కూడా మనం తెలుసుకోలేకపోతాం. మీ ఇంటికి తెల్లవారుజామునే ఒక కారు వచ్చింది, ఆ కారు పూర్తి స్థాయిలో బుల్డోజర్లకు సంబంధించిందా లేకపోతే ఎవరికి సంబంధించింది అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత పూర్తి స్థాయిలో ఉంది. ఈ రూట్ ఎందుకు మారింది, RRR రూట్ ఎందుకు మార్చారు, దాంతో పాటుగా ఇప్పటి వరకు చాలా రకాలుగా సిటీలు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్, సైబరాబాద్ లేకపోతే సికింద్రాబాద్కు సంబంధించిన దాంట్లో హడావిడి చేస్తే మరి రాయదుర్గం అటు సైడు ఎందుకు హడావిడి చేయట్లేదు అనేది ఇంకొక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా చూడొచ్చు సిటీలకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ అని, AI యూనివర్సిటీ అని, స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఇలా రకరకాల యూనివర్సిటీలు వచ్చాయి. అయితే నిన్నటికి నిన్న ఈ మధ్యకాలంలో మీరు అందరూ చూసే ఉంటారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది కనబడుతుంది. అయితే జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఏంది అనేది ఇంత అకస్మాత్తుగా దాదాపుగా 10 సంవత్సరాల పంచాయతీ అది ఉడతలేదు, తీర్తలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు తెర మీదకి వచ్చింది అని దాన్ని తీసే ప్రయత్నం అయితే చేశాం. దాన్ని తీసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది, ఏం కథ అనేది చూస్తే అసలు ఇందులో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అని ఆరా తీసే ప్రయత్నం చేస్తే కొన్ని విస్తుపోయే నిజాలు వచ్చినాయి. అయితే ఇక్కడ AICTకి సంబంధించి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి దాంతోపాటు ఫోర్త్ సిటీకి సంబంధించి స్కిల్ యూనివర్సిటీ, AICT, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇలా రకరకాల సిటీలతో పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రచారం జరుగుతున్నది మీరు అందరూ కూడా చూశారు. అయితే ఇక్కడ ఈ ప్రచారానికి సంబంధించి మరి జర్నలిస్టులకు వీళ్ళకి సంబంధం ఏంటంటే వాళ్ళందరూ ఎప్పటి నుండో పునాది రాయలుగా జర్నలిజంలో పాతుకుపోయారు. వాళ్ళందరికీ సంబంధించి రావాల్సిన హక్కుల విషయంలో కోర్టు తర్జన భర్జన అటు ఇటు పంచాయతీలతోని ప్రభుత్వాలతోని ఎక్కడిదక్కడ ఆగిపోయింది. అది కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇప్పుడు అక్కడ బినామీ పేర్లతోనే ఉన్నాయి, బినామీలతోనే ఉన్నాయి, రకరకాలుగా కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళకి టార్గెట్ ఏంటట అంటే ఈ ఫోర్త్ సిటీని డెవలప్ చేయాలి. అంటే ఆడ ఏం లేకపోయినా మసిబూసి మారేడుకాయలు రండి బాబు రండి, రండి బాబు రండి, ఫోర్త్ సిటీ రండి బాబు రండి, అద్భుతమైన ఆకర్షణీయమైన సిటీ అంటూ ప్రకటనలు గుప్పించాలి. వీళ్ళు రకరకాలుగా వాళ్ళకు తోసిన దాంతోనే అక్షరంతోని పేద ప్రజల యొక్క రక్తంతోని దాన్ని రాయాలి. ఎందుకంటే వాళ్ళ ఉసురు పోసుకోవాలి కాబట్టి. ఇది ఆ రోజు భూములు వంచడానికి ఉన్న అసలు సిసలైన కారణం. ఈరోజు ఏం చేస్తున్నారు, ఫోర్త్ సిటీ, సొల్లు సిటీ, ఆ సిటీ, మన్ను మశానం అని చెప్పేసి ఈరోజు ఉన్న వాటిని పట్టించుకోవట్లేదు. మీరు ఆలోచించండి. ఈరోజు హైదరాబాద్లో అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్న వాటిని పట్టించుకోవట్లేదు, కానీ వీళ్ళకి నచ్చినవి మాత్రమే పట్టించుకుంటున్నారు. సో దీంట్లో నిజానిజాలు ఏందనేది ప్రభుత్వం చెప్తుందా, ఈ అలైన్మెంట్ మార్పుల వెనుక మతలబ్ ఏంటి అని చెప్తుంది, కోట్ల వ్యాపారం జరిగిందా, ఏం జరిగింది అనేది నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. లేకపోతే చెప్తూ కొడతారు, చెప్పకపోతే చెప్తూ కొడతారు. ఎందుకంటే ఒకడొచ్చి ఇది నా ఊళ్ళో ఏంది చింతలగూడెం గుడిమల్కాపూర్లోకి వెళ్ళి పోతుంది, ఇంకొకడొచ్చి లేదు ఇది నల్ల చెరువు సింగంపల్లి మేడిగడ్డ నుండి పోతుంది అంటాడు. అరే ఇంకొకడొచ్చి కుత్బుల్లాపూర్ మేడిపల్లి కలాన్ నుంచి పోతుంది లేదు కన్కలాన్ నుంచి ఇంకోటి పోతుంది. ఏంది ఇది? ప్రభుత్వాలు మారినప్పుడు మీ ఇష్టమా, మీ జాగిరా, మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారా ఏంది అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇక దీనితో పాటుగా మరొక అంశాన్ని చూద్దాం. ఏంది అంటే ఢిల్లీకి సంబంధించిన రచ్చ.
ఇక్కడ ఢిల్లీకి సంబంధించిన రచ్చ మామూలుగా లేదు. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే. ఎటు చూసినా కూడా ఢిల్లీలో